భారతీయులు అమితంగా ఇష్టపడే బంగారం రేట్లు మన దేశం కంటే దుబాయ్లోనే తక్కువగా ఉంటాయి. ఇంతకీ అక్కడ రేట్లు ఎందుకు తక్కువగా ఉంటాయి? ఇందుకు కారణాలు ఏమిటి? ఇంట్రెస్టింగ్ టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం. ప్రస్తుతం అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలతో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు. ఈ ప్రభావంతో బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో అంతకంతకు పెరిగిపోతున్నాయి. అయినప్పటికీ భారత్తో పోలిస్తే ఇంకా దుబాయ్లోనే రేట్లు తక్కువగా ఉన్నాయి. ఎంత తక్కువగా ఉన్నాయో ఒకసారి ప్రాక్టికల్గా గమనిస్తే సగటున 5 నుంచి 7% వరకు చౌకగా ఉంటాయి. ఉదాహరణకు 2025 ఏప్రిల్ 10న దుబాయ్లో 1 గ్రాము బంగారం ధర 8,797 రూపాయలుగా ఉంది. అదే రోజున ఇండియాలో గ్రాము బంగారం ధర 9,000 రూపాయలకు పైమాటే. అంటే ఇండియాతో పోలిస్తే దుబాయ్లో గ్రాము గోల్డ్ ధర 200 రూపాయలు తక్కువగా ఉంది. 10 గ్రాముల పరంగా చూస్తే 2,000 రూపాయలు పైగానే చీప్గా లభిస్తుంది. మరి ఇంత తేడా ఉండడానికి కారణాలు ఏంటో చూద్దాం. దుబాయ్ పేరు చెప్తే చాలామందికి పర్యాటకం గుర్తుకొస్తుంటుంది. అది 100% నిజమే. అట్ ద సేమ్ టైం ప్రపంచ గోల్డ్ మార్కెట్కు దుబాయ్ ఒక రాజధాని లాంటిది. అక్కడికి వెళ్లే పర్యాటకుల్లో అత్యధికులు పసిడి నగలు షాపింగ్ చేయకుండా వెళ్లరు. దుబాయ్లో బంగారం రేట్లు అంత తక్కువగా ఉండడానికి ప్రధాన కారణాల్లో ఒకటి అక్కడ పన్నులు లేకపోవడం. మన దేశంలో మాదిరిగా దుబాయ్లో బంగారం కొనుగోళ్లపై పన్నులు సుంకాలు ఉండవు. అలాంటి ఎక్స్ట్రా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇక భౌగోళికంగా చూస్తే దుబాయ్ వ్యూహాత్మక స్థానంలో ఉండడం, అక్కడ అనుసరించే బిజినెస్ ఫ్రెండ్లీ విధానాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లకు డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. అందుకే అక్కడి నుంచి గ్లోబల్ మార్కెట్లకు పెద్ద ఎత్తున బంగారం తరలి వెళ్తుంటుంది. అంతేకాదు అక్కడ బంగారం విక్రయించే సంస్థలు కంపెనీల మధ్య ఎప్పుడూ పోటీ నెలకొని ఉంటుంది. పై చేయి సాధించేందుకు గోల్డ్ సేల్స్ పై డిస్కౌంట్ ఆఫర్లు, డీల్స్ ప్రకటిస్తుంటారు. ఇక ఇండియా లాంటి దేశాల్లో రవాణా భారం, దిగుమతుల ఆంక్షల ప్రభావంతో రేట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే చీప్గా లభించే దుబాయ్లోనే బంగారం కొనేందుకు ప్రపంచ దేశాలకు చెందిన వారు ప్రాధాన్యత ఇస్తుంటారు. రేట్లు తక్కువగా ఉండడంతో అక్రమార్కులు కూడా అడ్డదారుల్లో బంగారాన్ని తరలిస్తుంటారు. దుబాయ్ నుంచి గోల్డ్ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అక్రమ తరలింపు మాత్రం ఆగడం లేదు. గోల్డ్ దిగుమతులపై సుంకాలను 15% నుంచి 6% తగ్గించిన అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. ఆ ఎయిర్పోర్ట్లో ఇన్ని కేజీలు, పలానా మార్గం ద్వారా ఇంత గోల్డ్ పట్టుబడిందంటూ న్యూస్ వింటూనే ఉంటాం. ఈ మధ్య కన్నడ నటి రన్యారావు ఉదంతం కూడా ఈ కోవకే చెందుతుంది. దుబాయ్ నుంచి 14.2 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఆమె పట్టుబడింది. మరి దుబాయ్ నుంచి చట్టపరంగా గోల్డ్ తరలించవచ్చా అంటే అవును, తరలించవచ్చు. నిజానికి పరిమిత పరిమాణంలో బంగారం తెచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం భారతీయ పౌరులు, ఎన్ఆర్ఐలకు అనుమతిస్తుంది. అందుకు కొన్ని నిబంధనలు కూడా విధించింది. ఈ రూల్స్ పై అవగాహన లేక చాలా మంది చిక్కుల్లో పడుతున్నారు. తమకు తెలిసిన వారో లేక కుటుంబ సభ్యులో దుబాయ్ నుంచి వచ్చేటప్పుడు బంగారం తెమ్మని రిక్వెస్ట్ చేస్తేనో లేక మరికొందరు అత్యాశతోనో పరిమితికి మించి బంగారాన్ని తీసుకొచ్చి ఇబ్బందుల్లో పడుతున్నారు. దుబాయ్లో 6 నెలలకు పైగా నివాసం ఉన్న భారతీయుడు లేదా ఎన్ఆర్ఐ పురుష ప్రయాణికుడు గరిష్టంగా 20 గ్రాముల బంగారాన్ని ఎలాంటి సుంకాలు చెల్లించకుండానే ఇండియాకి తీసుకురావచ్చు. ఆ 20 గ్రాముల బంగారం విలువ 50,000 రూపాయలు మించకూడదు. ఇక మహిళా ప్యాసింజర్లు అయితే ₹1,00,000 వాల్యూ మించకుండా 40 గ్రాముల వరకు బంగారాన్ని తీసుకురావచ్చు. తీసుకొచ్చే బంగారం నగల రూపంలో మాత్రమే ఉండాలి. కడ్డీలు, బిస్కెట్ల రూపంలో ఉండే గోల్డ్ తీసుకొచ్చేందుకు అనుమతి ఉండదు. సుంకాలు చెల్లించకుండా ముడి బంగారాన్ని తరలించడానికి నిబంధనలు ఒప్పుకోవు. అలా చేస్తే బంగారం నాణ్యతతో సంబంధం లేకుండా కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. ఇక సుంకాలు లేని పరిమితికి మించి బంగారాన్ని ఇండియా తీసుకురావాలనుకునే వారు కొనుగోలు చేసిన రసీదులను కస్టమ్స్ అధికారులకు ఖచ్చితంగా చూపించాలి. 12.5% కస్టమ్ డ్యూటీ ప్లస్ 2.5% అగ్రికల్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ చెల్లించాల్సి ఉంటుంది. అవసరమైతే GST కూడా కట్టాల్సి ఉంటుంది. 1 కేజీ కంటే ఎక్కువ బంగారాన్ని తీసుకొచ్చేవారు ఎయిర్పోర్ట్లోని రెడ్ ఛానల్లోకి వెళ్ళాలి. గోల్డ్కు సంబంధించిన చట్టపరమైన డాక్యుమెంట్లు చూపించి పన్నులు చెల్లించి బంగారానికి క్లియరెన్స్ పొందాలి. దుబాయ్లో కనీసం 6 నెలలు కూడా నివాసం లేకుండా అక్కడి నుంచి గోల్డ్ తీసుకురావాలనుకునేవారు 38.5% కస్టమ్స్ డ్యూటీ చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం నిబంధనలు చెబుతున్నాయి. ఇది ఫ్రెండ్స్ దుబాయ్ నుంచి బంగారం తరలింపుకు సంబంధించిన నిబంధనలు. కంటెంట్ యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉందనిపిస్తే లైక్ కొట్టండి. ఫాలో అప్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దుబాయ్ నుంచి గోల్డ్ తరలింపునకు సంబంధించి మీ వద్ద ఏమైనా సమాచారం ఉంటే కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఈ సమాచారం ఎవరికైనా ఉపయోగపడుతుందేమో. థ్యాంక్ యూ.